అనుకుంటాం జ్ఞానం ఓన్లీ పెద్ద పెద్ద చదువులు చదవడానికో, ఉన్నత చదువులు చదవడానికో, ఒక పెద్ద ఐఐటి సీట్ తెచ్చుకోవడానికో, ఒక డాక్టర్ అవడానికో, లేదా ఇంకేదో సూపర్ స్పెషలైజేషన్ చేయడానికో మనకి జ్ఞానం అవసరమో, మిగతా వాటిలో దేనికి అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, దుష్టత్వమును విడిచిపెట్టుటే వివేకముకు ఆధారమని ఆయన చెప్తున్నాడు. జ్ఞానం నీకు ఏ విషయంలో కొదువైన, నీ కుటుంబ విషయంలో నువ్వు ఎలా నడవాలి, నీ బిడ్డని ఎలా పెంచాలి అన్న విషయంలో కూడా నీకు జ్ఞానం అవసరం. నువ్వు ఈరోజు ఎలా నడవాలి, నీ హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నువ్వు ఎలా ఉండాలి, ఇతరుల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలన్నది కూడా నీకు జ్ఞాన వివేచనలో అవసరం. మరి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేయగలగాలి, ఒక మనిషిని అనలైజ్ చేయగలగాలి. దాన్ని మనము వివేకము, వివేచనాత్మ అని మనం అంటాము. మరి అట్టి జ్ఞానం ఎక్కడుంటుందంట? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి జ్ఞానం నీకు వస్తుంది. మరి ఇతరుల దగ్గర ఎలా ప్రవర్తించాలో నీకు తెలియట్లేదు, ఇతరులతో ఊరితే గొడవైపోతుంది, లేదా నీ కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో నీకు తెలియట్లేదు, అజ్ఞానంగా ఉన్నావు, లేదా ఇతరుల దగ్గర నేను బాగా లోలో ఉన్నానండి, నాకు ఎంత చదివినా నాకు మార్క్స్ రావు, నాకు గుర్తు ఉండట్లేదు, గ్రాస్పింగ్ పవర్ నాకు లేదు, నాకు ఏదో లోపం నాకుంది, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను ముందుకు సాగలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నేను నీ జ్ఞానం ఇస్తాను, నీకు వివేకం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప మాట కదా! ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ఒక పెద్ద విషయం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ కేవలం ఆయన్ని మనం ఆరాధిస్తే చాలు, నిజమైన హృదయంతో, నిజమైన భక్తితో ఆయన యొద్దకు మనం వస్తే చాలు, ఆయన తప్పక మనల్ని దరి తీసుకొని మనకి జ్ఞానం ఇస్తాడంట, వివేచనాత్మ ఇస్తాడంట. మరి ఇప్పటి వరకు ఓడిపోయావేమో, ఇప్పటి వరకు లో ఎస్టీమ్లో ఉన్నావేమో, ఇప్పటి వరకు ఇతరుల దగ్గర తక్కువగా తూచబడ్డావేమో, మరి ఎక్కడ కూడా నీకు విలువ లేకుండా, గౌరవం అనేది లేకుండా నువ్వు బ్రతికావేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు జ్ఞానం ఇచ్చివాడను, నేను నీకు వివేచనాత్మ ఇచ్చివాడను, నేను నీకు వివేకపు ఆత్మ ఇచ్చివాడను. నువ్వు ఒక్కటే చేయాల్సిన భయభక్తులు కలిగి ఉండు, నా ఆజ్ఞలను పాటించి నాతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది కనుక నన్ను విడిచిపెట్టద్దు. నువ్వు నా చేయి విడిచిపెడతావేమో కానీ నేను నిన్ను విడువను కనుక నీ చేయి నా చేతిలో పెట్టని దేవుడు చెప్తున్నాడు. మరి యోబు అంటున్నాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు కనుక ఆయనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి తను ఉన్న పరీక్షలో కూడా ఇది పరీక్ష అన్నంత జ్ఞానం కూడా దేవుడు యోబుకి ఇచ్చాడు. తద్వారా ఆయన్ని యోబు దేవుని దూషించలేదు. మన అట్టి జ్ఞానం మనకు కాదు. ప్రతి విషయంలో, చదువు విషయంలో అయితేనేంటి, కుటుంబం విషయంలో అయితేనేంటి, లేదా ఇతరుల దగ్గర ప్రవర్తించడం విషయంలో అయితేనేంటి, ఎక్కడైనా సరే మనకి జ్ఞానం ఇచ్చేది ఆయనే, జ్ఞానంకు ఆధారం ఆయనే కనుక తన సొలొమోనును దీవించిన దేవుడు జ్ఞానంతో మనల్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.